పరిశుద్ధ గ్రంథము నుండి జకరియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. గొప్ప పర్వతమా, జెరుబాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగదు. ఈ దిన దేవుని వాక్కును వినిచిన ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు. బాగున్నారా? ఈ రోజు ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట, అనాది కాలంలో జెరుబాబేలు గారు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించేటప్పుడు అనేకమైన పరిస్థితులు అతనికి సవాలుగా మారాయి. చుట్టూ ఉన్న మనుషులు లంచములుగా మారటం, చుట్టూ ఉన్న మనుషులు నిరాశపడటం, అక్కడున్న అధికారుల యొక్క అవినీతి యొక్క పాలన, ఇవన్నీ జెరుబాబేలు గారికి మందిరము కట్టడంలో ఒక గొప్ప పర్వతముగా అడ్డుగా నిలిచాయంట. ప్రభు అంటున్నాడు, నా సేవకుణ్ణి జెరుబాబేలును అడ్డగించడానికి ఓ పర్వతమా, నువ్వెంతటి దానవు, నేను చదును భూమిగా చేయబోతున్నాను. ఈరోజు అదే మాట దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రయత్నములలో, నీ జీవిత యాత్రలో ఈ పర్వతము వలె అప్పులు గాని, సమస్యలు గాని, నిరుద్యోగము గాని, గొడ్రాలితనము గాని, కృంగిన పరిస్థితులు నీకు పర్వతములు అడ్డొస్తే వాటన్నిటినీ నా దేవుడు ఈ దినమున చదును భూమిగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. నీ పక్షాన నా పక్షాన నిలబడిన వాడు గొప్ప దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువానికి వందనాలు. ఈ దినమును నువ్వు మాకు ఇచ్చిన వాక్కును బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్కును వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి పర్వతమును చదును భూమిగా మార్చామని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.